మాకు ఏది లేదు. ఏ సారు గెలిచినా మాకు ఇల్లు ఇయ్యలే. అందరి కాళ్ళు మొక్కినా మేము కాళ్ళు రెక్కలేవు, మాకు భూమి లేదు, ఏమి లేదు సారు. ఇప్పుడు నీ ధర్మాన నాకు ఇల్లు ఇస్తాను సారు. నీ బాంచను నీ కాళ్ళు చుట్టూ పాములే, చుట్టూ తేళ్ళే. నాకు 4 పిల్లలు, నా కొడుకు కూడా అనాథ, ఏమీ లేదు సారు. బాంచను అందరి కాళ్ళు మొక్కుతానని బాంచను. నాకు ఇల్లు రాదట నీ బాంచను. నాకు ఇల్లు గుంట భూమి లేదు, 1 రూపాయి లేదు. నా కాళ్ళు ఇరిగినాయి బాంచను. నా మొగని కూడా చాతగానోళ్ళం. ఎవ్వల కాళ్ళు మొక్కినా నాకు ఇల్లు ఇయ్యలే. నీ దండం పెడతా నాగరాజు సారు, నీ కాళ్ళు నందనము, మాది నందనము బాంచను. మా మహేష్ కూడా నాకు సాయం చేస్తానన్నాడు. మా మహేష్ కూడా నాకు సాయం చేస్తానన్నాడు బాంచను. ఎవరి కాలు మొక్కని అవసరం లేదు, మీకు హక్కు ఉన్నది, ప్రభుత్వం గుర్తించింది, ఆ హక్కు మీకు ఇస్తున్నామమ్మా. మేము మా సొంత ఇల్లు లేకుంటే నేను సొంతంగా ఇస్తలేను. ఇది రేవంత్ అన్న గారు తర్వాత బట్టి గారు ఇచ్చిన మాటను ఇంద్రమ్మ ఇల్లును ఇవ్వాలని అనుకొని వారు ఏదైతే సంకల్పంతో మీ దగ్గరికి వచ్చిందో అదే చేస్తున్నాం. మీరు ఎవరి కాలు మొక్కని అవసరం లేదు, ఎవరికి ఒక 10 రూపాయలు కూడా ఏం అవసరం లేదమ్మా. మీరు దయచేసి కాలు మొక్క అనకండి. నాకు బాధ అనిపిస్తుంది మీరు కాలు మొక్క అంటే. ఇట్టి భాషలో కూడా ఆ భాష రానివ్వండి. థ్యాంక్ యూ. మాట్లాడండి.